షామర్పేట్ మండల కేంద్రంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో సంస్కృతి 2026 మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఉద్యమ విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ప్రొఫెసర్ శ్రీకాంత్, పరిశోధన ప్రొఫెసర్ లక్ష్మీ కుమారి, విద్యార్థి వ్యవహారాల సమన్వయకర్త ప్రొఫెసర్ రాజ్ కుమార్ పిల్లే తదితరులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. సంస్కృతి 2026 ఇది మా ఐపీ కాలేజీలో మేనేజ్మెంట్ ఫెస్ట్ చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటాము ప్రతి సంవత్సరం. ఇది 30 సంవత్సరంలో మేము ఈ ఫెస్ట్ని మేము జరుపుకుంటున్నాము. ఈ ఫెస్ట్లో కాంపిటీషన్స్ కోసము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, తర్వాత మేనేజ్మెంట్ స్టూడెంట్స్, ఎవరైతే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా జనరల్ స్టడీస్ చేసే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ మన దగ్గర క్లోజ్ టు అబౌట్ 500 స్టూడెంట్స్ వరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళకి వచ్చేసి ప్రైజ్ మనీ మోర్ దాన్ అబౌట్ 1.5 lakh రఫ్లీ మొత్తం టోటల్ వచ్చేది 1.5 lakh వరకు మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము. వాళ్ళకు కాంపిటీషన్లో అయితే విన్ అవుతారు. ఈ కాంపిటీషన్స్కి కార్పొరేట్స్ వాళ్ళే కాకుండా కార్పొరేట్స్ వాళ్ళు అదేవిధంగా మా అకాడమిక్ ఫ్యాకల్టీస్ కూడా కూర్చొని ఈ జడ్జెస్ లాగా వ్యవహరించి వాళ్ళకి స్కోర్ చేసేసి విన్నర్ అండ్ రన్నర్ లాగా వాళ్ళని అనౌన్స్ చేసేసి సెకండ్ డే నాడు మేము వాళ్ళకు సర్టిఫికేట్తో సహా ఈరోజు యాక్చువల్లీ సాంస్కృతిక కార్యక్రమంలో రావడం, బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి మేము ఈరోజు 3 పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాం, అచీవర్స్ అవార్డు. ఈ అచీవర్స్ అవార్డు అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా ఫర్ ద పాస్ట్ 4 years చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఇస్తున్నాం. అది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఇన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, బెస్ట్ స్టూడెంట్ ఇన్ స్పోర్ట్స్. ఇది 3 కేటగిరీలో ఎవ్రీ ఇయర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అవార్డ్స్ పిల్లలకి ఇస్తుంది. దిస్ ఇస్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్. ఇండియా ఇస్ టుమారో గోయింగ్ టు బి అ యంగ్ కంట్రీ. సో అది ఇది పెట్టుకొని, ఆ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా 4 years బ్యాక్ ఇది ఇన్స్టిట్యూట్ చేశారు. ఈ సంవత్సరం కూడా మేము మార్చ్ లోపల 20 ఇన్స్టిట్యూషన్స్ కవర్ చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఐపీఈలో మాకు ఒక ఛాన్స్ దొరికింది, 3 పిల్లలకి ఈ రోజుకి ఇవ్వడం జరిగింది ఈ ఫంక్షన్లో. సో ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి మై గుడ్ విషెస్ టు ఐపీఈ ఫర్ ద టుడేస్ ప్రోగ్రామ్ అండ్ టుమారోస్ ప్రోగ్రామ్ యాజ్ వెల్. సంస్కృతి కార్యక్రమంకి నన్ను కూడా ఇన్వైట్ చేయడం టు కమ్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్డ్ actually. So my good wishes to the institution. Institute of Public Enterprise, January 29th, 30th. సంస్కృతి 2026 ఫ్లాగ్షిప్ మేనేజ్మెంట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తోంది. ఈ ఈవెంట్ ఇప్పటికి 30 years కంప్లీట్ అయింది. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఐపీ స్టూడెంట్స్ దీన్ని ఆర్గనైజ్ చేసి టాలెంటెడ్ స్టూడెంట్స్కి అవార్డ్స్, ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ ఈవెంట్ అమాంగ్స్ట్ ద మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇన్ ద కంట్రీ. 1995లో మా పీజీ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ మన స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. సంస్కృతి ఈజ్ ఎన్ ఈవెంట్ విచ్ ప్రొవైడ్స్ an opportunity for the students, our students, to improve their communication skills, personal development, networking skills, and when they interact with other students from other B schools, interact with industry people, they learn a lot, and they also learn the art of So I think I'm honored to be invited as a judge in one of the program organized by the club Nivesh. I think the entire concept itself is so good that where students are getting experience of real world to try something and get exposed to how real world works. What actually strike the most here is they're not only focused about the academic excellence, which is of course there with this institute, but also I see the practical experiences, the personality development, the confidence, the real life challenges, so that once they become the professional and go to respective companies or start their own work, they don't feel like an alien. I think they will just take it like how fish take to water. So I think I'm really excited for this entire opportunity and participating as